హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రంగుల రాట్నం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ రామ్ సీత చేయండి నచ్చినట్టయితే నా వీడియోని ఒక లైక్ చేసేయండి. లైక్తో పాటు హైప్ కూడా చేశారంటే నా వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుంది. సీరియల్ స్టార్టింగ్లోనే మనకి రాణి బాధపడుతూ ఉంటుంది. రాణి దగ్గరికి వచ్చిన వాళ్ళ హస్బెండ్ తాతయ్య మాట్లాడుతూ ఉంటారు. ఏంటి రాణి ఇలా ఏడుస్తున్నావు, ఏమేం చెప్పు, ఇప్పుడు ఏం జరిగిపోయిందని ఇంతలా ఏడుస్తున్నావు, ఎందుకమ్మా, ఎందుకు అంత బాధపడుతున్నావు, రామ్ అర్థం చేసుకుంటాడు కదా. అది కాదు తాతయ్య, నేను ఎంత తప్పు చేశాను, ఎంత పాపం చేశానో మీకు తెలుసా, అమ్మ అమ్మ నాకు పిలుస్తుంటే నువ్వెవరో నాకు తెలియదు, నీకు నాకు సంబంధం లేదు, ఇంకెప్పుడు నాకు నువ్వు కనబడద్దు అని ఎన్ని మాట్లాడినానో తెలుసా తాతయ్య మీకు. అయ్యో రాణి, నువ్వు బాధపడకమ్మా, అర్థం చేసుకోలేని వాడితే అనుకోవచ్చు, కానీ రామ్కి అన్నీ అర్థమవుతాయి. నువ్వు ఎందుకు వాడితో అలా ప్రవర్తించావు, ఎందుకు అలాగ చూసి చూడనట్టు వెళ్ళిపోయావు, అన్నీ వాడికి అర్థమవుతుంది రాణి, నువ్వు బాధపడకమ్మా. లేదండి, నేను చాలా తప్పు చేశాను, వాడు నాతో మాట్లాడకపోతే ఒక్కరోజు కూడా ఉండలేడు, అలాంటిది వాడితో జీవితాంతం మాట్లాడకుండా ఉండాలంటే వాడు తట్టుకోగలడంటారా. చూడమ్మా రాణి, నువ్వు అలా బాధపడుతూ ఉంటే వాడు కూడా అక్కడ బాధపడుతూ ఉంటాడు కదా, నువ్వు అర్థం చేసుకో వాడికి కూడా కొంచెం టైం ఇవ్వి, వాడు కూడా అర్థం చేసుకుని నువ్వెందుకు మాట్లాడలేదు వాడు అనుకుంటాడు, సరేనా. వాడు మటుకు నేను ఎప్పటికీ అపార్థం చేసుకోడు. ప్లీజ్ అమ్మ రాణి, వచ్చి భోంచే, నువ్వు చేసి భోంచేసి మాకు కూడా పెట్టు, అంతే తప్ప నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఇంకెప్పటి వరకు. లేదు తాతయ్య, వాడు వెళ్ళిపో, నా దగ్గర నుంచి మాట్లాడకు వెళ్ళిపో అంటే వాడు ఏదో పెద్ద పిల్ల ఎదిగిన వాళ్ళ అనిపించలేదు తాతయ్య. ఒక పసిపిల్లాడిలాగా నా వెంటే వచ్చి అమ్మ అమ్మ అని పిలుస్తుంటే ఒక చంటి పిల్లాడిని నాకు నువ్వు సంబంధం లేదని వదిలేసినట్టు అనిపించింది తాతయ్య. అందువల్ల ఇంత బాధ అనిపిస్తుంది. అయ్యో రాణి ఊరుకో, అంతా బాగానే ఉంటుంది సరేనా. అక్కడే ఉన్న శశి దగ్గరికి కంపెనీ వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అక్కడే ఉన్న కార్తిక్ మాట్లాడుతూ, ఇదేంటి సార్ ఇక్కడ తీసుకొచ్చారు శశి వాళ్ళ ఇంటికి, ఏమైంది సార్, పదు నీకే తెలుస్తుంది. శశి మేడం బాగున్నారా, వచ్చి కూర్చోండి. ఏంటి కార్తిక్ బాగున్నావా. ఏం లేదు మేడం, మీరు రమ్మన్నారేంటి టైంలో, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది కార్తీక్, నీతో నేను కొంచెం మాట్లాడాలి. అవును, ఈ మధ్యన నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా రామ్, వాడితో నువ్వు మాట్లాడావా. లేదు లేదు చెప్పు, పర్లేదు, నేనేమనుకోను. నేనా మేడం మాట్లాడాను, ఏమైంది మేడం. ఏం లేదు, అదే ఏం మాట్లాడావో కొంచెం తెలిస్తే నాకు కూడా మాట్లాడడానికి వీలుంటుంది కదా. నీకు పాము పగ గురించి తెలుసా, ఆ పాము పగ పడితేనంట అసలు ఎవరిని వదిలిపెట్టదంట, ఆ పగ తీరే వరకు వెంటాడుతూనే ఉంటుందంట. ఒకవేళ పగ తీరకపోతే తల బద్దలసిపోయి చచ్చిపోతుందంట. నేను అంతే, ఆ పాము పగ నీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నేను పాము లాంటి దాన్నే, పాములా పగ పెట్టాను. కంతకి నాశనం అయిపోతేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. కానీ నువ్వేం చేసావు, వాడికి సాయం చేయాలని చూసావు. అయ్యో మేడం, నేను నిజంగా సాయం చేయలేదు మేడం. మరి ఏం చేసావు, మరి ఆ రోజు నేను చూశాను, ఏం మాట్లాడావు చెప్పు, నిజంగా చెప్పు. జాబ్ చూస్తానని చెప్పావా ఏంటి. అయ్యో మేడం, జాబ్ చూస్తానని చెప్పలేదు, వాడిని సొంతంగా ఏదైనా పని వేసుకొని కంపెనీ పెట్టమన్నాను మేడం. ఏంటి, హెల్ప్ చేస్తా అన్నావా, కంపెనీ పెట్టమన్నావా, పోనీ నువ్వే హెల్ప్ చేయకపోయావా, ఎవరో ఎందుకులే. అయ్యో మేడం, మీరు ఆ రోజు హెల్ప్ చేస్తే జాబ్ ఇప్పిస్తానంటేనే సీరియస్ అయ్యారు కదా, అందువల్లే నేను హెల్ప్ చేస్తానన్నాను కానీ జాబ్ ఇస్తానలేదు మేడం. ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి. అయినా రామ్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ మేడం, వాడు నాకు చాలా హెల్ప్ చేశాడు. ఏంటి కార్తీక్, అంత స్మార్ట్గా చాలా తెలివిగా మాట్లాడుతాను అనుకుంటున్నావా, కర్రీ ఎరక్కుండా పాము చచ్చిపోయిందని చెప్తున్నావు ఏంటి నాకు. అసలు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ బ్యాడ్ లక్ ఏంటంటే, నీ అంత స్మార్ట్ నా అంత స్మార్ట్ నువ్వు కాదు, అర్థమైందా. నువ్వేదో ఆ రోజు రామ్కి ఉద్యోగం ఇవ్వకపోతే నిన్ను కోట్లకు పడగెత్తిద్దాం అనుకున్నాను, కానీ నువ్వు చేసిన ఈ పని వల్ల నీకున్న పని కూడా తీసేద్దామని నిర్ణయించుకున్నాను. ఈ పేపర్స్ ఆ కార్తిక్ గడికి ఇవ్వండి, వాడే చూసుకుంటాడు. ఏంటి మేడం ఈ పేపర్స్ చూస్తే నీకు అర్థం అవ్వలేదా, ఇప్పటికే అర్థం అవ్వాలి. ఏం లేదు, వీళ్ళిద్దరూ నీ పార్ట్నర్స్ కదా, నీ క్యాపిటల్ అమౌంట్ అంతా వీళ్ళే చూసుకుంటారు, ఇంకా వాళ్ళే క్యాన్సిల్ చేసేస్తున్నారు. దీన్ని బట్టి నువ్వేం చేస్తావంటే, నువ్వు చేయాల్సిన పని ఏమీ లేదు, నీ ప్రాజెక్టులన్నీ మధ్యలోనే ఆగిపోయినాయి, అందువల్ల నీ కంపెనీ బాధ్యతలు ఏమీ లేవు, నువ్వు ఎలా రన్ చేసుకుంటూ చేసుకో. ఎలాగో నువ్వు రామ్కి హెల్ప్ చేస్తానన్నావు కదా, హెల్ప్ చేయి, వెళ్ళి రాళ్ళు కొట్టడంలో హెల్ప్ చేయి. వాడు నువ్వు రాళ్ళు కొట్టుకుంటూ ఇంకేంట్రా, నీకు నా హెల్ప్ కావాలో నీ హెల్ప్ కావాలని మాట్లాడుకోండి, అర్థమైందా. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. ఇంకెప్పుడైనా ఎవరికైనా ఏదో హెల్ప్ చేయాలనుకుంటే ఇదే నీకు గుర్తు రావాలి, నీ పని ఏంటో నువ్వు చూసుకో, అర్థమవుతుందా. చూసుకో, నేను ఎలాంటిదానో నీకు ఇప్పటికైనా అర్థమై ఉంటుంది.
అక్కడే ఉన్న రామ్ బాధపడుతూ ఉంటే సీత దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటండి అలా బాధపడుతున్నారు, పదండి భోంచేద్దురు గాని. లేదు సీత, నాకు అస్సలు తినాలని లేదు. ఎందుకండి అలా మాట్లాడతారు, అత్తయ్య ఏదో ఒక విషయం గురించే కదా మాట్లాడకుండా ఉండుంటారు. మీరు ఇప్పుడు భోజనం చేయకపోవడం వల్ల అత్తయ్య కూడా ఫీల్ అవుతారు కదా. ప్లీజ్ అండి భోజనం చేయండి. అక్కడ అత్తయ్య కూడా భోజనం చేయాలంటే మీరు చేశారంటే అత్తయ్యకి తృప్తిగా అనిపించి ఆవిడ కూడా అక్కడ భోజనం చేస్తారు. ప్లీజ్ అండి అత్తయ్య కొంచెం టైం ఇవ్వండి, ఆవిడే మాట్లాడతారు మీతో. లేదు సీత, నాకు ఏదోలా ఉంది మనసు. అమ్మ 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 అని వెళ్తుంటే కూడా అమ్మ నన్ను పట్టించుకోలేదు సీత, ఒక్కసారి కూడా నాకు వెనక తిరిగి చూడలేదు. కానీ ఇన్ని రోజుల్లో అమ్మ ఒక్కసారి కూడా నాతో మాట్లాడకుండా లేదు. అందువల్లే సీత నాకు చాలా బాధగా ఉంది. అయ్యో ఏవండి ప్లీజ్ అండి వచ్చి భోజనం చేయండి, అత్తయ్య మళ్ళీ సెటరేట్ అయిపోతారు. నేను ఉంటాను కదా, నేను మాట్లాడతాను అత్తయ్యతోటి. లేదు సీత, నేను అమ్మతో ఒకసారి మాట్లాడాల్సిందే, ఒకసారి ఇంటికి వెళ్తాను సీత, ప్లీజ్ అండి వెళ్ళొద్దండి. అక్కడ శశి బాలు ఉంటారు, వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని చూసారంటే అత్తయ్యని ఏదోటి అంటారు కదండి. ప్లీజ్ అండి. లేదు సీత, ఒకసారి అమ్మతో వెళ్ళి ఎందుకు నాతో మాట్లాడలేదమ్మా నిలదీయాలనిపిస్తుంది. ఒక్కసారి వెళ్తాను సీత, ప్లీజ్ సీత. అయ్యో యావండి మీరు నడండి, పదండి లోపలికి, సరేనా. అక్కడే ఉన్న రాణి బాధపడుతూ ఉంటుంది. ఏంటి నేను రామ్ని ఇంతలా బాధ పెట్టాను. అమ్మా, ఏంటి బాబు నువ్వు వచ్చావా? అమ్మా నేను నీతో మాట్లాడాలని వచ్చాను, ప్లీజ్ అమ్మా. నువ్వు అలా బాధపడుతూ ఉంటే నన్ను బాధ పెట్టాననే కదా నువ్వు అలా కన్నీళ్ళు కారుస్తున్నావు. అవునరా, నీతో మాట్లాడకూడదని రామ్ నా దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు రా. నా కోసం వచ్చావా నువ్వు? అమ్మ నిజంగానే వచ్చానమ్మా, నువ్వంటే నేను చూసి నీతో మాట్లాడి నీతో నిన్ను ఓదార్చి నేను కూడా బాగా తగ్గించుకుందామని వచ్చాను. కానీ తీరా నువ్వు చూస్తే ఇక్కడేమో హాల్లో కాదు, ఏకంగా గార్డెన్లో కూర్చొని బాధపడుతున్నావు. ఎందుకమ్మ ఇలాగా నీ ఒళ్ళో తలవాల్చి నాకు సేద తీరాలనుందమ్మా, ప్లీజ్ అమ్మ ఏడవకమ్మా. ఒరే రామ్, ఒక్కసారి కూడా నీతో మాట్లాడకుండా లేనురా, ఏడవకురా రామ్, నేను ఇంకేడవను, ప్లీజ్ ఏడవకురా. లేదమ్మా, నీతో మాట్లాడే క్షణమే నాకు చివరి రోజు అవ్వాలి, అందువల్ల నువ్వు ఎప్పుడు నాతో మాట్లాడమ్మా, ప్లీజ్ అమ్మా. అని నువ్వు బాధ పెట్టాననే కదా నువ్వు భోజనం చేయట్లేదు, నిజమే కదా. అవునరా, నేను బాధ పెట్టాననే బాధలో నాకు అన్నం కూడా సహించట్లేదురా, ప్లీజ్ రా భోజనం చేరా రామ్. అవునరా, నేను కూడా భోజనం చేయలేదు. సరే అమ్మ, నేను నీకు తినిపిస్తాను, సరేనా. ఇలా రా. అయితే రామ్, నువ్వు కూడా భోజనం చేయలేదు కదా, నాకు అర్థమైంది, నువ్వు కూడా తిను, సరేనా. అప్పుడే అక్కడికి వచ్చిన రాణి వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతూ, ఏంటి రాణి ఎవరితో మాట్లాడుతున్నావు? అయ్యో ఎవరితో మాట్లాడతానంటారు ఏంటండి, రామ్ వచ్చాడు. రామ్ ఇక్కడే ఉండాలి కదా. అయ్యో అవునండి వచ్చాడండి, నాడు నాకు భోజనం తినిపించాడు, నేను వాడికి తినిపించాను. అయ్యో రాణి, వాడితో మాట్లాడలేదని నీకు మతి ప్రేమించిందా ఏంటి? వాడు రాలేదు రాణి, వాడి ఇంట్లో వాడు ఉన్నాడు, ఇక్కడ నువ్వు ఉన్నావు. ప్లీజ్ రాణి, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించుకు భోజనం చేయి నువ్వు. లేదండి వాడు వచ్చాడని నాకు మనసుకు తెలిసింది. లేదండి, వాడు వచ్చాడని నా మనసుకు తెలిసింది. ఈ బాధని తట్టుకోలేకపోతున్నానండి, వాడితో మాట్లాడకపోతే నాకేదోలా ఉంది. ఎందుకంటే దేవుడు నన్ను ఇలా పరీక్షిస్తున్నాడు, నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఆ శశి బాలు ఎప్పటికి మారి వాడిని ఇంట్లోకి రాణిస్తారో, ఎప్పటికి ఇదంతా సర్దుమణిగి నేను హాయిగా ఉంటానో అర్థం అవ్వట్లేదు. ఆ దేవుడు ఎప్పటికీ నా మీద కరుణ చూపిస్తాడు అర్థం అవ్వట్లేదు. ఊరుకో రాణి, అన్నీ సెట్ అవుతాయి, సరేనా. నువ్వు నడు భోంచేద్దు కానీ, ఎంత లేట్ అయిందో చూడు, నువ్వు భోజనం చేయకపోతే వాడు అక్కడ చేయడు. పద లోపలికి వెళ్తే ఎంత పొద్దుపోయిందో చూడు, నడు, చేయాల్సిన పనులు ఏమున్నాయి చూసుకో. అక్కడే ఉన్న అమూల్య ముగ్గు పెడుతూ ఉంటుంది. అక్కడే సరోజ చూసారా ఆ అమూల్య ఎంత ట్రై చేస్తుందో చూసారా, ఒక మంచి కోడలుగా ఎంత మార్కులు తెప్పించుకోవాలని ఈవిడ గారిని ఏదో మనం ఎత్తినెక్కించుకుని మనం కిరీటాలు పెడతామని తెగ పనులు చేసేస్తుంది. పాపం అమూల్య, వదిలేసే, దాన్ని ఏదో చేద్దాం అనుకుంటుంది, వదిలేసి ఏదో మంచి కోడల కింద ఏదో కొంచెం మనం ప్రేమ చూపించడం చూసావా, ఏదో పెద్ద కోడలు ఒక ఉత్తమమైన కోడల్లా ప్రవర్తిస్తలేదా. అవునండి, ఇది ఎప్పుడు ఇలా చేయలేదు. మనం ఎప్పుడైతే ప్రేమ చూపించామో వెంటనే దీనిలో మార్పు వచ్చింది. ఎలాగైనా మనం బుట్టలో వేసుకోవాలని చూస్తుంది, కానీ తెలియని నిజం ఏంటంటే దాన్ని మనం అమ్మేస్తున్నామని. ఇలాగే కొన్ని రోజులు మనం దాన్ని నాటకం ముందుకు నడపాలి. ఖచ్చితంగా ఇన్ని రోజులు మనం నెట్టుకు రాకూడదు. ఎలాగైనా దీనికి మన మీద డౌట్ వస్తుంది, అందువల్ల ఎలాగైనా దొరబాబుకి దీన్ని నమ్మేసి ఆ డబ్బులతో మనం ఎలాగైనా పండగ చేసుకోవాలి. అవును సరోజా, ఈ అమ్మాయికి మనం డౌట్ రాకుండా చేస్తున్నాం. ఒకవేళ ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తే ఎవరండి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి? అమ్మొన్న వచ్చింది కదా రాణి, దానికి ఎలాగో డౌట్ రాదు, ఇంక వదిలేసేయండి, తొందరగా దీన్ని నమ్మేద్దాం. ఒరే దోరా, ఇలా రారా ఒకసారి.
అయ్యగారు చెప్పండి. ఏం లేదురా గోరా, ఏం చేస్తున్నావు అని పిలిచాను. ఏం లేదురా, ఒక నలుగురు కుర్రాళ్ళని తీసుకురా, కానీ గట్టిగా ఉన్న మనుషులు తీసుకురా. ఎందుకంటే ఇప్పుడు జరిగే విషయంలో ఏదో తేడా చేసిందనుకో మళ్ళీ మనం అందరం వెళ్ళి జైల్లో కూర్చోవాలి. లేదయ్యా, ఈసారి ఖచ్చితంగా ఒక మంచి మనుషులు తీసుకొస్తాను. వెళ్ళి తొందరగా వెళ్ళి ఆ నలుగురు మనుషుల్ని మన ఊరి పొలం ఉంది చూసావా, అక్కడ కాపలా పెట్టు. వాళ్ళందరినీ ఏం చేయాలని తర్వాత చెప్తాను. సరేనా? సరేనయ్యా. అప్పుడే అక్కడికి వచ్చిన చందు మాట్లాడుతూ, ఏంటమ్మా ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఏం లేదురా, నేను ఇది చెప్తానులే కానీ కాసేపు నోరు మూసి కూర్చో. అప్పుడే అక్కడికి వచ్చిన అమూల్య మాట్లాడుతూ, ఈ ఈ అమ్మ ఏంటమ్మా అమూల్య అలసిపోయినట్టున్నావు పొద్దున్నుంచి. ఏంటి పొద్దున్నుంచి ఇల్లు తుడిచి వాకిలు తుడిచి ముగ్గులు పెడుతున్నావా? అవునత్తయ్య, పొద్దున్నే లేచి ముగ్గు వేశాను. ఎందుకమ్మా నీకెన్ని పనులు, నిన్ను దగ్గరగా కూర్చోమని చెప్తున్నాను, అయినా నువ్వు వాకిలు తుడిచి ముగ్గులు పెట్టి ఎందుకమ్మా? మనకు పని మనిషి ఉందిగా, తులసి చూసుకుంటుంది. అయినా నువ్వు ఎందుకమ్మా ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు? హాయిగా రెస్ట్ తీసుకోవచ్చుగా. అయ్యో అత్తయ్య, అలా అంటారేంటి? మన ఇల్లే కదా, దాన్ని శుభ్రంగా చేసుకోవాలి కదా. ఉండండి అత్తయ్య, మీ ఇద్దరికి, మావయ్యకి, మీకు, చందు కూడా టీ పెట్టుకొస్తాను. అయ్యో అమూల్య, వద్దని చెప్తున్నాను కదా, నీకు కాఫీ నేను చేస్తాను కదా. ఆయన తులసితో వద్దులే, నేను పెడతాను నీకు హాయిగాని. ఎందుకు అత్తయ్య, ఏమైంది చెప్పండి. ఏం లేదు అమూల్య, నువ్వు చందు గుడికి వెళ్ళండి. గుడికి వెళ్ళి ప్రశాంతంగా దర్శించుకుని రండి, సరేనా? ఒరే చందు, కోడల్ని వెళ్ళి గుడి తీసుకెళ్ళరా. సరే అత్తయ్య, వెళ్తాను. కానీ అత్తయ్య, నాకు చాలా పనులు ఉన్నాయి అత్తయ్య. ఇప్పుడు పనులు చేసి వంట చేసి అన్నీ చెయ్యాలి కదా. అయ్యో అమూల్య, నేను తులసి చేస్తాను అంటాను కదా. లేదమ్మా, నేను వంట చేస్తాను కదా, నేను దగ్గర ఉండి తులసి నేను వంట చేస్తాం. మీరు జాగ్రత్తగా గుడికి వెళ్ళి రండి. నువ్వు చందు ఎన్నో రోజులు ఇంకా బయటకు వెళ్ళి జాగ్రత్తగా దేవుడి దర్శనం చేసుకుని అలా బయటకు వెళ్ళి రండి, సరేనా? సరే అత్తయ్య, వెళ్ళొస్తాను నేను, నా బంగారం నువ్వు. సరేనమ్మా, వెళ్ళు తొందరగా వెళ్ళి రెడీ అయిపో, చందు నీ గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు, సరేనా? చూసారండి ఎంత గట్టిగా ప్లాన్ చేసామో. ఓయ్ సరోజ, ఈ రోజుతో దాని పీడ వదిలిపోవాలి. మనకి రావాల్సిన డబ్బులు మన చెంగులు వచ్చి పడాలి, అర్థమైందా? దాని పేడు వాళ్ళతో దాని శని వదిలిపోవాలి మనకి అని. అక్కడితో ఎపిసోడ్ అయితే పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.